నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్లకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. శానిటరీ సెక్రటరీ వేధింపులు తాళలేక శానిటరీ వర్కర్ ఆత్మహత్య యత్నం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన 10వ వార్డు ఇన్ఛార్జీలు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు వద్ద ఆర్టీఓ సురేంద్ర సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 1265 మంది ఆటో డ్రైవర్లకు 1,89,75,000 రూపాయల చెక్కును కూటమి నాయకులు లబ్ధిదారులకు అందించారు. అనంతరం ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యి ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురయ్యారని, చలానాలతో ఆటో డ్రైవర్లు జీవితాలతో ఆడుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో పాడైన రోడ్లను, గుంతలను పూడ్చి కొత్త రోడ్లు వేయిస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు కావాల్సింది పథకాలు కాదని, రోడ్లు బాగుంటే మీరే సంపాదించుకుంటారని తెలిపారు. బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు చలానాలతో భయభ్రాంతులకు గురి చేసిందని, వసూలు చేసిన చలానాలతో రోడ్లు వేయకుండా సొమ్ము చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక భారం లేకుంటే మరిన్ని కార్యక్రమాలు చేసే దిశగా ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ అవడం జరిగింది. గడిచిన 15 నెలల్లో మీరు ఒకసారి ఆలోచించేయండి. కనీసం గోతులు కూడా పూడ్చుకోలేని ప్రభుత్వం అది. కానీ ఈ రోజు మనం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అన్ని గోతులు పూడ్చని కొన్ని రోడ్లు కూడా వేసాం. ఇలా ఒకటే రోడ్డు తిరగాల. మీకు ఇప్పుడు అదేం లేదు. ఇది వెబ్బర్ రోడ్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం రోడ్డు ఉంది. ఇటు మార్మరం రోడ్డు కూడా దరిదాపుగా జగన్నాథపురం దాకా వేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అక్కడి నుంచి కూడా అప్పారాపేట దాకా కూడా రోడ్డు వేయించాం. అప్పారాపేట నుంచి మళ్ళీ కావాలనుకుంటే పట్టిబ్బాల వరకు కూడా మనం రోడ్ వేయించడం జరిగింది. ఇవన్నీ ఎంత మెరుగైన సౌకర్యాలు ఎన్ని కనెక్టివిటీస్ ఉంటే అంత ఆటో సోదరులందరూ కూడా జీవనోపాధి కలుగుతుంది. ఇదివరకు ఒకటే చోట బస్ స్టాండ్ సెంటర్ లోనో ఆ సెంటర్ లోనో కాలువ అవతలకి తిరిగే పరిస్థితి, లేదా నల్లజాల రోడ్డు బాగుంటే నల్లజాలు వెళ్ళే పరిస్థితి. ఇవాళ అలా ఏం కాదు. ఇవాళ మీరు మన అడిగింది ఏంటంటే, మొన్న వచ్చినప్పుడు మొన్న స్ట్రైక్ చేయడానికి శిబిరం వచ్చినప్పుడు నేను ఆ రోజు నన్ను ఒకటే అడిగారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మాట నేను చెప్తున్నాను, అయ్యా మేము అంతా ఇబ్బంది పడుతున్నాం, బాలమూడి రోడ్డు వేయించండి చాలు అని అడిగారు. ఇప్పుడు టెండర్ పిలిపించారు 2,50,00,000 గది. ముత్యాలమూడి అవతల ఉన్న బంకు దాకా కూడా ఈ రోడ్డుని ఒక 4 రోజుల లోపు మొదలు పెట్టించి 15 రోజుల్లో పూర్తి చేసి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమస్యలు ఎప్పటికప్పుడు మేము వెళ్ళి అసెంబ్లీలో పడుకోవడం కాదు, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికే వెళ్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 19 నుంచి 24 వరకు చేసిన వర్కులు కూడా కొన్ని బిల్లులు ఇచ్చారు. మనం వచ్చిన 15 నెలల్లో కూడా చేయవలసిన బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఇస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఇచ్చిన వెంటనే మన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం. అన్ని టెండర్లు అయిపోయినాయి, పని గోతులు పూడ్చారు. పైన సింగిల్ లేయర్ వేసుకుంటే మన ఆటోలు వెళ్ళడానికి కానీ, కార్లు వెళ్ళడానికి కానీ, బస్సులు రావడానికి కానీ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితిని ఈ రోజు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో తీసుకొచ్చామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆటో డ్రైవర్స్ సేవలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆర్టీఓ నాయక్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు నర్సే సోమేశ్వరరావు గారు, మున్సిపల్ కమిషనర్ కేశబాబు గారు, టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అశేషంగా ఈ రోజు విచ్చేసిన ఆటో కార్మికులు, అలాగే టాక్సీ
మరియు మ్యాక్సీ కూడా కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు ఆటో యూనియన్ వెంకటేశ్వరరావు గారు కానీ సురేష్ గారు కానీ మీరు అందరూ మాట్లాడినప్పుడు వాళ్ళ భావం చెప్పారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఇంకోటి కూడా గమనించండి, గ్రీన్ ట్యాక్స్ అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎంత గ్రీన్ ట్యాక్స్ ఉన్నదో అనేది మీరు స్మరణకు తీసుకోండి. ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే కూడా మనం ఎక్కువగా చేస్తూ వస్తా ఉన్నాం. అందులో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు చాలామంది ఆటో కార్మికులు మన పరిస్థితి ఏంటనే సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి గురించి కూడా ఆలోచించి ఈ రోజున వారికి 15,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 436 కోట్ల రూపాయలు వాళ్ళ విడుదల చేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఒకటే ఆలోచించండి, మీరందరూ కూడా ఆటో కార్మికులందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మీ యొక్క నిరసన తెలిపినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి కొట్టు సత్యనారాయణ గారు మీ దగ్గరికి వచ్చి మీకు ఈ పరిస్థితి మన యొక్క ఆటో బాగు గురించి, అలాగే మీ కుటుంబం ఏదైనా ఆర్థిక సహాయం గురించి సహాయం చేయబడుతుంది. మరి దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క సోదరుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే మనకి వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్, పొల్యూషన్ కార్డు ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమైనది అనేది మీ అందరికీ బాగా తెలుసు. అది లేకపోతే ఏ ఇన్సూరెన్స్ కూడా మనకి ఏ ప్రమాదం కూడా జరిగినా సరే మన ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇన్సూరెన్స్ కి, ఫిట్నెస్ చేయించుకోవడానికి, పర్మిట్ పెట్టుకోవడానికి ఇలాంటి తదితర ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు గవర్నమెంట్ వారు. మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా కూడా జరుగుతుందని మనసారా కోరుకుంటున్నాము. శానిటరీ సెక్రటరీ సోనీ వేధింపులు తాళలేక 19వ వార్డు శానిటరీ వర్కర్ కోనపాముల నాగముని గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. వయసులో పెద్దవాడైన నాగమునికి నోటికి వచ్చినట్లు తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత 10 రోజుల కిందట తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం. మేము అందరం కూడా 10 రోజుల కిందట ఓ రోజు మానేసాడు అండి. అతను తెల్లారి డ్యూటీకి వెళ్ళాడు. ఏంటంటే నిన్న రాలేదా మీరు అంటే, ఏమ్మా మానేసిన దానికి డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇతను అన్నాడు అండి. అన్నదప్పటికి ఆ సెక్రటరీ గారు పళ్ళు రాలిపోతున్నావు, ఎవరికి ఇస్తున్నావు డబ్బులు అని అన్నదండి. అప్పుడు సోనీ గారు 19వ వార్డులో చేస్తారు. సోనీ గారు అన్నదప్పటికి అదేంటి ఎలాగంటారని మీరు చిన్న పెద్ద లేకుండా పళ్ళు రాలు కొడతాను అంటారని, మరి డబ్బులు మాట ఇస్తావండి నువ్వు అంటే, డబ్బులు నువ్వు నాకు ఇస్తున్నావు ఏంటి, రాము గారికి ఇస్తున్నావు కదా అని ఆవిడ అందండి. ఇలా మాకు ఫోన్ చేశారు. ఇవ్వాలండి, మానేసినప్పుడు సెలవు పెట్టినప్పుడు, లేదంటే మనిషినన్నా పెట్టుకోవాలి. ఆ రోజు వెళ్ళాం మేము, పెద్దలకు మాకు కవర్ చేస్తే మేము వెళ్ళాం. ఏంటని అడిగితే ఇలాగ అన్నారు. సరే అమ్మ, అయిపోయింది, అది అయిపోయింది. అతను ఆ డబ్బులు ఇస్తున్నాడు అన్న మాట తప్పు అంటున్నారు కాబట్టి తప్పు అని ఒప్పుకుంటాడు అతను. అంటే అతను తప్పు అని 10 మందిలో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నువ్వు కూడా తప్పనమ్మా, ఇంక వాళ్ళతో సరిపోద్ది, ఇది మన అందరం కలిసికట్టుగా పని చేయాలి కదా, కలిసి ఉండాలి కదా అని చెప్తే ఇవ్వడము నేను చెప్పను అన్నది. సర్లే పోనీ ఆడపిల్ల కదా చెప్పనంటుంది 10 మందిలో అని పక్క తీసుకెళ్ళి అడిగాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తప్పు అయిపోయిందని, పోనీ మా దగ్గర ఉన్నా చెప్పమ్మా, అందులో జనంలో చెప్పకపోతే అంటే నేను చెప్పనంటే కాకపోతే నేను కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చుకుంటాను అన్నదండి ఆవిడ.
సరే అయితే మేము కూడా ఇచ్చుకుంటామమ్మా, ఏమంటే మా వర్కర్లు కొట్టామని మీరు సెక్రటరీగా అంత అధికారం ఇచ్చారని మేము వెళ్ళి కమిషనర్ గారిని అడుగుతాము అన్నామండి. అది 10 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ 10 రోజులు బట్టి ఈయన మనసులో పీకుతుందన్నమాట. ఇంత మాట అన్నా కాబట్టి నన్ను అని నలుగురు పక్కన పనిచేసే వాళ్ళు గట్టి అంటారు కదా, నిన్న ఎలా పళ్ళు కొడతానన్నా మరేం మళ్ళీ తప్పని చెప్పేసలేదు అడగలేదు అన్న ఇతను ఎక్కేతం వల్ల ఈ రోజు అతను మందు తాగాడండి. 20 రోజుల కిందట సెక్రటరీ గారు మా అడుగు దెబ్బలట్ అయింది. నేను నాయకులు కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడమ్మో అప్పటికి ఏది చేస్తుందంటండి, ఎందుకు ఏది ఇస్తుందని నేను అడిగాను. అడిగితేనేమో ఆవిడమ్మో ఎంత పని చేసినా చేయలేదని ఏది ఇస్తుంది, ఏది ఇస్తుంటేనే నన్నేమో పళ్ళు రాలగొడతానని ఎదవా అని మీదకి వచ్చింది. మీదకి వస్తే ఇలాగని నాకు చెప్పలేదు. ఆయన చెప్పబోతే తెల్లారి చెప్పాడు. సెక్రటరీ అండి సోనియా మేడం, సోనియా అండి సెక్రటరీ గారు అండి. వాళ్ళ సెక్రటరీ గారు 19వ వార్డు అండి. మేము అందరం వెళ్ళాము. వెళ్తే ఈయనమ్మో నేను అన్నాను సారీ అని చెప్పాను. ఆవిడేమో చెప్పకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు కానించి ఈ రోజుకి ఆయన ఆవేదన పడుతూనే ఉన్నాడు. తీసుకెళ్ళలేదండి. యూనియన్ పెద్దలకు చెప్పామండి. వాళ్ళము వాటి మార్చేస్తాం, దసరా వెళ్ళిన తర్వాత మార్చేస్తామన్నారు. మార్చేస్తారని పొద్దున్న లేచాడు. నాకు ఏమి చెప్పలేదండి ఆయన. మరి వార్డులోకి వెళ్ళాడు. వార్డులోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయన పండు వచ్చాడండి మా ఇంటికి. పండు వస్తే ఒకసారి మీ ఆయన ఫోన్ చేయమని ఆయన అడిగినాడు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదయ్యా అని అంటే ఇలాగ మంది తాగేశాడు సెక్రటరీ గారి ఇంటికాడ. ఆయన ఆవేదన కోసం ఇంతవరకు తెచ్చుకున్నాడండి. ఆయన వేధింపులకి నాకు చెప్పలేదండి. నేను వెళ్తున్నాను అని కట్ట ఏమనలేదు. మామూలుగా డ్యూటీకి వెళ్తున్నాడు అనుకున్నాను తప్ప. కానీ చెప్పాడు వార్డు మార్చేస్తామయ్యా కంగారు పడుకో సోమవారం ఈ దసరా వెళ్ళిన తర్వాత అని అన్నాను. అన్న తర్వాత పొద్దున వెళ్తాం కూడా నాకు తెలియదండి ఆయన వెళ్తాం. అప్పుడు ఒక ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి ఇలాగ మీ ఆయన గారు మందు తాగేశారు అంటే గబగబా వెళ్ళేటప్పటికి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం జరిగిందండి. ఆయన ఆవిడ వేధింపుల కోసం ఆయన ఇంతవరకు తెచ్చుకున్నాడు. తాడేపల్లిగూడెం పట్టణం 10వ వార్డులో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పిలుపు మేరకు ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవలు పథకాన్ని ప్రారంభించినందుకు నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలనలో మరో పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లు తన కుటుంబ సభ్యులుగా భావించుకొని ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాలో 15,000 రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. దసరా దీపావళి పండుగలు వారి ఇంటిలో వెలుగును నింపాలని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అడ్డాల నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు పట్నాల రాంపండు, 12వ వార్డు ఇన్ఛార్జి దాట్ల జగన్నాథరాజు, తాడేపల్లిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముచ్చాల శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు గుండుబోగుల సురేష్, తిరుమలరావు, 7వ వార్డు ఇన్ఛార్జ్ రంజిత్, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డు డైరెక్టర్ దూదేకల దస్తగిరి, కిలాడి సాయి, నవభారత్ ఆటో యూనియన్ అధ్యక్షులు గున్నేపల్లి సోమరాజు, కార్యదర్శి కంచర్ల అచ్యుత కాశీ, దంగేటి సూర్యనారాయణ, షేక్ మదీనా, ఇప్పిలి లాజర్ పాల్గొన్నారు. స్థానిక 10వ వార్డు బలసం గుడి వెనకున్న నవభారత్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, సోమరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల అనుసారం ఈరోజు ప్రతి ఆటో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు ఈరోజు బ్యాంక్ ఖాతా వేయడం జరిగింది. స్త్రీశక్తి మూలంగా వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతో సూపర్ 6 హామీలో కాకుండా విడిగా ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 15,000 ఇవ్వడం జరిగింది. ఇవ్వడం మూలంగా ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఈ రోడ్లు బట్టి ప్రతి ఆటో కూడా ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు ఉన్న రోజు జీవనోపాధి సరిపోతుంది వచ్చే డబ్బులు, కానీ ఏదైనా రిపేర్ వస్తే తట్టుకోలేరనే ఉద్దేశంతో మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడ లాంఛనప్రాయంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఈరోజు
అందరికీ ఎంతో శుభదాయకం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం అవుతున్న ఈ సందర్భంగా మరి ఆటో కార్మికులందరికీ వారి యొక్క కష్టాలను తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మరి వీరికి 15,000 రూపాయలు మరి ఈరోజు ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది. ఏదైతే ఆటో వర్కర్స్, ఆటో డ్రైవర్లకి, అలాగే ట్యాక్సీ, మ్యాక్సీ మరి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున మరి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఎంతో ఆందోళనకు గురైనటువంటి ఆటో సోదరులకి చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు స్థానిక 10వ వార్డు అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నటువంటి నవభారత్ ఆటో స్టాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నాయకులకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలు అడ్డా నరసింహరావు గారు, ఇక్కడ ఆటో స్టాండ్ వాళ్ళకి మేము ఉన్నాం, మీకేం పర్లేదని ఈరోజు 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం వాళ్ళందరూ కూడా, ఆటో సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్త మీ వెనకాల మేము ఉన్నామని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ జై కూటమి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సూపర్ 6లో భాగంగా స్త్రీలకి స్త్రీ శక్తి పథకం దాకా ఉచితం బస్సు ప్రయాణం ఉచితం చేయటం జరిగింది. దీనివల్ల ఆటో కార్మికులు కొంచెం ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు వేయటం జరిగింది. దీన్ని 15,000 రూపాయలు వేయటం జరిగింది. దీనికి ఈరోజు లాంఛనంగా విజయవాడలో కార్యక్రమంగా ఇది నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫ్రీ బస్సు అని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇంచుమించు 3 లక్షల మంది కార్మికులు ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆటో కార్మికులు అందరూ కలిపి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళామండి. మాకు ఫ్రీ బస్సు పెడుతున్నారు, మాకు జీవనోపాధి కోల్పోతామని చెప్పేసి మేము అంటంతో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు నేనున్నానని భరోసా కల్పించి ఈ యొక్క సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారండి. తీసుకెళ్లడంతో ఆటో కార్మికులకి అన్యాయం జరగకుండా మనం చూసుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు అంతకుముందు ప్రభుత్వం 10,000 రూపాయలు వేసారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు నేరుగా అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా పట్టడం జరిగిందండి. అవినీతిపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, ఎవరు అవినీతికి పాల్పడ్డారో తేలుద్దామంటూ మాజీ మంత్రి కొట్టుకు బీజేపీ నేత నరిసే సవాలు విసిరారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులపై రాష్ట్ర మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నరిసే సోమేశ్వరరావు నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత కాలం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన విషయం ఇక్కడ ప్రజలకు బహిరంగ రహస్యమేనని ఆరోపించారు. కిరాణా మర్చెంట్ హాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందరినీ కలుపుకుని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారంతో నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అయిన శ్రీనివాస్ వర్మను ఏకవచనంతో సంబోధిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులకు 200 కోట్లకు పైగా నిధులు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గొప్పలు చెబుతున్నారని, నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి అప్పుడు మాట్లాడాలని కొట్టు సత్యనారాయణ ఆక్షేపించడాన్ని నరిసే సోమేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి మాట శిలాశాసనమని, మాట ఇస్తే ఆ పని పూర్తి చేసే వరకు విశ్రమించరని నరిసే స్పష్టం చేశారు. మంత్రి పదవిని ఆశించి పశ్చిమ గోదావరి జిల్లాకు
తాడేపల్లిగూడెం కేంద్రం అయ్యే అవకాశాన్ని విడనాడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు సమయంతుల కాశీ విశ్వనాథరావు, పెంటపాడు మండల అధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు కొండపల్లి నగేష్, పెంటపాడు మండల బీజేపీ ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ఈ దేశంలో జిఎస్టి సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ సుమారు 2 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. మనం తినే వస్తువులు కానించి మనం వాడుకునే ప్రతి వస్తువు మీద 15,000 రూపాయలు సుమారు తగ్గింది. నిన్న దసరా పండుగకి అందరూ మోటార్ సైకిల్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అమ్ముకోవడానికి షాపుల్లో పెడితే ఒక పండగ వాతావరణంలో ప్రతి వస్తువు తగ్గిన రేట్లకి గతంలో 1,00,000 రూపాయలు ఉన్నది 75,000కి అలా వచ్చిన ప్రతి వస్తువును కూడా ఎంతో ఆనందంగా కొనుక్కుని దీనికి కారణమైన నరేంద్ర మోడీ గారిని తలుచుకునే సందర్భం మనం అందరం చూసాం. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కొడి సత్యనారాయణ గారు విమర్శిస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇన్క్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జిఎస్టీ వల్ల సామాన్య ప్రజలకి మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. వారి పార్టీ అధినాయకుడు ఏం చెప్పాడో కూడా దీనికి చూడలేదు. కేవలం ఏంటంటే కొట్టి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు తన ఉనికి కోసమే ప్రెస్ మీట్లు పెడతారు తప్ప ఇవాళ ఈ ప్రజలకు మంచి జరగాలని కానీ ఈ ప్రజలకు నేను మాట్లాడడం ద్వారా ఈ సమాజానికి మంచి జరిగించాలని కానీ ఆయనకి ఎప్పుడూ స్పృహ ఉండదు. ప్రెస్ మీట్లతోనే ఆయన జీవితం అంతా వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలో ఏనాడు కూడా ఉండలేని పరిస్థితి. ఇవాళ మీ ద్వారా అంటే మీ వల్ల ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి ఈ రాష్ట్ర మంత్రిగా కూడా అవడం జరిగింది. అటువంటి మిమ్మల్ని మొన్న నేను చూసి చాలా బాధపడ్డాను. ఒక సాక్షి తప్ప టోటల్ మీడియా అంతా కూడా అమ్ముడిపోయింది అన్నారు. ఎంత అవమానం అది! నీ ఎదుగుదలకి ఈ 30 సంవత్సరాల్లో నీ ప్రతి అడుగులోని ప్రతి ఎదుగుదలలో కూడా మీడియా ఉంది. ఇవాళ మీడియాకి నువ్వేం చేసావు? ఇవాళ కాదరు ఉన్నాడు, ఇవాళకి సైకిల్ తొక్కుంటా అన్నాడు. పత్రికా ముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఆనాడు కొండవీటి త్రినాథ్ గారు కానీ వానపల్లి సుబ్బారావు కానీ ఎర్రపూడి సూర్యనారాయణమూర్తి గారు కానీ మన ప్రసాద్ కానీ మోషే కానీ పైలు ఎంతమంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళకైనా ఆస్తులు ఉన్నాయా? మీడియా అమ్ముడైపోతే వీళ్ళ కారులో రావాలి ఈ సమావేశానికి. ఎక్కడైనా వచ్చారా? అటువంటి మీడియాని నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి మీడియాని నువ్వు ఏ సేవ చేయబడి సేవ చేసినట్టు చూపించినటువంటి మీడియాని ఇవాళ నువ్వు విమర్శిస్తావా? ఇంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉందా? ఏనాడైనా పిలిచి నీ ఇంటికి పిలిచి నువ్వు మంత్రిగా ఉండగా ఒక మీడియా సోదరులకి కనీసం ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా నీకు? అటువంటి మీడియాని అమ్ముడిపోయిందని చెప్తావా? కేవలం నీ సాక్షి తప్ప. ఎందుకు పిలిచావు మరి? నీ ప్రెస్ మీట్లకు ఎందుకు పిలాలి? మీడియా అమ్ముడిపోయిన మీడియా నీకెందుకు? అమ్ముడిపోయిన మీడియా నీకు అక్కర్లేదు కదా. అంటే నీ ప్రచారానికి నీ సమావేశాలకి నీ ప్రెస్ మీట్లకి అయితే మీడియా కావాలి. తాడేపల్లిగూడెం జీవీ మాల్లో జిఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేఎన్వి దుర్గా, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ ఎం వెంకటేష్, సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సురేష్ చిరంజీవి పాల్గొన్నారు. నేను చెప్పేది అంటే సరిపోదు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన భారతదేశం మొత్తం కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు అలాగే సీఎం గారు సీఎం గారు ఇలా మనకి జిఎస్టీ చెప్పండి. ముందు 12% ఉండేది. 1000 రూపాయలు పైన ఉంటే 12%, 100కి 12 రూపాయలు అండి. 1000 రూపాయలు లోపల 100కి 5 రూపాయలు. ఇప్పుడు 2500 రూపాయలు 100కి 5 రూపాయలు ట్యాక్స్. కాబట్టి మీకు 7%, 100కి 7 రూపాయలు సేవ్ అయింది. అలాగే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు అన్నింటికి 100కి 20 రూపాయలు ఉండేది. ఇప్పుడు 100కి 18 రూపాయలే చేశారు ట్యాక్స్ అనేది. 10 రూపాయలు మీకు 100కి 10 రూపాయలు వేయండి. అలాగే పిల్లల నోట్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ కూడా 100కి 12 రూపాయలు ఉండేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.